ఓటమి వచ్చినా నిబ్బరంగా ఉండండి. మానసికంగా దృఢంగా ఉన్నవారు ఎప్పటికీ ఓటమి పాలవ్వరు. గెలుపుకు మరో మార్గమే ఓటమి అని గుర్తించండి. ఓటమి ఒక్కటే అంతం కాదని గుర్తించి గెలుపు కోసం పోరాటం చేయండి. ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే చెడ్డవాడు మంచివారి కంటే మంచిగా నటిస్తున్నాడు. నీ నీడను చూసి నీ బలం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నీ నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి పిలుపు, అవకాశాన్ని బట్టి తమ తీరు మారుస్తారు. పునాది లేని ఇల్లును గాలి వాన ఎలా కూల్చేస్తుందో అలాగే ఆధారాలు లేని గాలి మాటలు నమ్మితే బంధాలైనా స్నేహమైనా అలాగే కూలిపోయే ప్రమాదం ఉంది. ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది. ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది. ఒక మంచి చూపు అనుబంధాన్ని రక్షిస్తుంది. ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది. రెండు రోజులు బాధగా ఉంటుంది, 4 రోజులు ఇబ్బందిగా ఉంటుంది, వారం తర్వాత అలవాటు అవుతుంది. తప్పదు అని తెలిసినప్పుడు తపస్సు చేసినా తప్పించుకోలేవు. ఇదే ప్రతి ఓటమి వెనుక కథ. తోటమాలి రోజు నీరు పోస్తాడు, కానీ కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలనిస్తుంది. రోజుకో మంచి పని చేస్తూ ఉండండి. సమయం వచ్చినప్పుడు మంచి ఫలితం కనిపిస్తుంది. స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తప్పవు. మనిషి కూడా జీవితంలో ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలు తప్పవు. స్త్రీ వజ్రం లాంటిది. విలువ తెలిసిన వాడి చేతిలో పెడితే నెత్తిన కిరీటంలో పెట్టుకుంటాడు. విలువ తెలియని వాడి చేతిలో పెడితే రంగురాయి అనుకుని వీధిలోకి విసిరేస్తాడు. పని పూర్తి చేయాలి అని ప్రయత్నిస్తూ ఎదురు దెబ్బలు తింటూ ఎదిగిన వ్యక్తి ఎప్పటికైనా విజయం సాధిస్తాడు. ఇతరులను ఇబ్బంది పెట్టి వెడుతూ ఉండే వ్యక్తులు ఎప్పటికీ ఉన్న చోటే ఉండిపోతారు. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అతుక్కోకపోవచ్చు. ఆ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పోయొచ్చు. భగవంతుడు కోరికలను తీర్చడేమో కానీ అవసరాలను మాత్రం తప్పక తీరుస్తాడు. వాగేవాడితో సీక్రెట్ చెప్పకూడదు. వాదించే వాడితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. తెలివైన వాడితో పోటీ పడకూడదు. తెగించిన వాడితో తలపడకూడదు. అర్ధరాత్రిలో కూడా నిద్రని మరిచి తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నావంటే రేపటి భవిష్యత్తు కోసమైనా అయి ఉండాలి. లేదా జరిగిన గతాన్ని తలుచుకొని సతమతం అవుతూ గుండెల్లో నింపుకున్న బాధని తీసేసే ప్రయత్నమైనా అయి ఉండాలి. చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు. కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపు చాలు. గుండె మంటను చల్లార్చడానికి తీయటి మాటలు చాలు. నేనున్నానని భరోసా ఇవ్వటానికి చక్కని నేస్తం చాలు. భయం లేని రోజు స్వేచ్ఛగా విహరించగలం. జరిగేది ఎలాగూ జరుగుతుంది. జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు. అందుకే భయాన్ని భయపెట్టేలా బ్రతుకుదాం. చావు కంటే కూడా భయపడడం అనేది అతిపెద్ద చావు. బ్రతకడం గొప్ప కాదు, భయం అనేది లేకుండా బ్రతకడం గొప్ప. ముళ్ళు ఉన్న మొక్కకు నువ్వెంత నీళ్లు పోసినా వాటి స్వభావం మారదు. అలాగే కొంతమంది మనుషుల విషయంలో నువ్వు ఎంత సాయం చేసినా, ఎంత మంచిగా ఉన్నా, నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా వారి వంకర బుద్ధి మారదు. అవసరమైతేనే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణలో ఇతరుల ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తారట్లాడతాయి. మనిషి జీవితం రైలు ప్రయాణం లాంటిది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎవరెవరో ఎక్కుతారు, పరిచయం అవుతారు, మధ్యలో వదిలి వెళ్ళిపోతారు. కానీ చివరి వరకు నీతో పాటు వచ్చేది నీ గుండె ధైర్యం మాత్రమే.
కన్నీటి నుండే కసి పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. ఓటమి అనేది మనం అనుకున్నది సాధించే మార్గంలో వచ్చే ఓ అడ్డంకి మాత్రమే. అదే ఆ మార్గాన్ని చివరి వరకు కాదు, దాన్ని దాటుకొని కాస్త ముందుకు వెళ్తే గెలుపు మన సొంతం అవుతుంది. నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తొక్కేవాళ్ళు ఉంటారు, నువ్వు ఎదిగాక నిన్ను మొక్కేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం వచ్చేలా నిన్ను చెక్కేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోకు. మనకి ఇష్టమైన వాళ్ళు మనతో లేకపోతే మన చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరిగానే అనిపిస్తుంది. అలాగే మన ఇష్టమైన వాళ్ళు పక్కనే ఉంటే ఎవరూ లేకపోయినా అందరూ మనతో ఉన్నట్లే అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.